బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా ఇన్‌స్టంట్‌గా తినాలనిపించినప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తింటారు ఒక్కసారి చేసుకుంటే. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. మనం ముందుగా కావాల్సిన గుడ్లని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్న తర్వాత దానిపైన పొట్టు తీసి దాన్ని హాఫ్‌గా డివైడ్ చేసుకోవాలి. కావాలంటే మీకు 4గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే 2 పార్ట్స్ కాకుండా 4 పార్ట్స్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 పార్ట్సే కట్ చేసుకుంటున్నాననమాట. అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లని తిప్పి అయితే వేసుకోవాలి అనమాట. వైట్ ఎగ్ సైడ్ పెట్టుకుంటే అంటుకుంటుంది. అందుకనే నేను తిప్పైతే వేసుకుంటున్నాను. అలా కాసేపు వేగాక దాన్ని మళ్ళీ ఇంకొక టర్న్ వైపు తిప్పుకోవాలి. అలా తిప్పుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అలాగే కారం, ఉప్పు, మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు. అలా అన్నీ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. అప్పుడే కొంచెం ఫ్రై లాగా అవుతుండగానే దాంట్లో కొంచెం చికెన్ మసాలా వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.